సీఎం వాయిస్ మీరందం ఈరోజు పత్రికా వార్తల సమీక్షకు ఆహ్వానం. ప్రధానంగా నిన్నటి రోజు మన ముఖ్యమంత్రి గారు పెట్టుబడులు ఎంత ప్రాధాన్యతో భద్రత కూడా అంతే ప్రాధాన్యతమని చెప్పి ప్రెస్ మీట్‌లో చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఆయన మొన్న జరిగిన ఈ ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాద ప్రాంతాన్ని సందర్శించారు. సందర్శించి అక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళని పరామర్శించడం. అదేవిధంగా అంతకు ముందు రోజు బిడ్డలకు విషాహారం తినేసి వాళ్ళకి ఇబ్బందొచ్చింది కదా! ఆ ఆసుపత్రిని కూడా సందర్శించి రావడం జరిగింది. ఆహ్, ఇది ప్రధానంగా ఉంది. ఆయన ప్రెస్ మీట్‌లో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పే ఆడ చనిపోయిన వాళ్ళకి ₹1,00,00,000 లెక్కన చాలా ఎక్కువ ప్రమాదం జరిగి ఆరోగ్యం ఇబ్బంది కలిగిన వాళ్ళకి 50,00,000 లెక్కన, ఒక స్వల్పంగా గాయాలమైన వాళ్ళకి 25,00,000 లెక్కన ఇస్తామని చెప్పేసి తీసిస్తామని చెప్పి అనుకున్నారు. అదేవిధంగా కే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్‌గానే స్పందించింది. మన ప్రధానమంత్రి గారు దిగ్భ్రాంతికి గురయ్యి 2,00,000 చనిపోయిన వాళ్ళకి, అదేవిధంగా స్వల్ప గాయాలైనోళ్ళకి 50,000 లెక్కన ఇస్తామని చెప్పి చెప్పుకురావడం కనబడింది. అదేవిధంగా మొత్తం యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది అని చెప్పేసి చెప్పడం. అదేవిధంగా పెట్టుబడులు ఎంత ప్రాధాన్యత ఉందో భద్రత కూడా అంతే ప్రాధాన్యత తీసుకుంటామని చెప్పేసి చెప్పుకొచ్చారు. మొత్తం మీద గత 5 సంవత్సరాల్లో దాదాపు 119 ప్రమాదాలు జరిగాయి అని ఆయన నివేదికలో చెప్పడం రావడం కనబడింది. ఆ తర్వాత గత ప్రభుత్వం ఈ భద్రత విషయంలో నివేదికలు తెప్పించుకోవడం తప్పితే దాని మీద చర్యలు తీసుకున్న పాపాన పోలేదు అని చెప్పేసి కూడా చెప్పరావడం చూసాము. ఇట్లా మొత్తం మీద చూస్తే ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి సంపూర్ణమైన భద్రత ఏర్పాటు చేస్తాం. రెడ్ కేటగిరీ పరిశ్రమల్లో ప్రత్యేకంగా ప్రభుత్వం దీని మీద నిఘా పెట్టి అది ఇక మొత్తం భద్రతకు సంబంధించి కార్మిక శాఖ కానీ, అదేవిధంగా తనిఖీ శాఖ కానీ వీటన్నిటినీ ఒక ఎన్ఫోర్స్మెంట్ కమిటీ ఒక సెంటర్‌గా ఏర్పాటు చేసి ఈ పరిశ్రమలన్నిటిని కూడా భద్రత మీద నిఘా పెట్టి చేస్తామని చెప్పేసి చెప్పకరావడం జరిగింది. ఇట్లా గతంలో కూడా ఇట్లా ఎల్జీ ఫార్మర్స్‌లో జరిగిన దాదాపు 17 మంది చనిపోతే వాళ్ళకి సంపూర్ణంగా నష్టపరిహారం కూడా ఇవ్వలేదని తెలియవస్తుంది. మొదట చనిపోయిన వాళ్ళకి ఇచ్చారు. ఆ తర్వాత ఆ ప్రమాదంలో కొంత ఆలస్యంగా చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వలేదంట. ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి. దీని మీద సిఐటియు కూడా చాలా సీరియస్‌గానే స్పందించి వాళ్ళకి నష్టపరిహారం మిగిలిన వాళ్ళకి కూడా ఇవ్వకపోవడం చాలా పొరపాటు కనబడుతుంది. ఇప్పుడు ఈ ప్రమాదానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలి. యాజమాన్యం నిర్లక్ష్యం, వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని జైల్లో పెట్టాలి అని చెప్పేసి చెప్పింది. రాంబెల్లి ఎసెన్షియల్ ఫార్మా కంపెనీకి సంబంధించి ఖచ్చితంగా జైల్లో పెట్టాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేయడం అనేది మనకు కనబడుతుంది. ఇట్లా ముఖ్యమంత్రి గారు వెంటనే అక్కడికి వెళ్ళి పరామర్శించడం, సాక్షి పత్రిక మాత్రం చాలా నిర్లక్ష్యం అని చెప్పేసి, నిలువెరల నిర్లక్ష్యం అని చెప్పేసి చెప్పడం, ఫోటోలు దిగేదానికి వచ్చారా అని చెప్పి కొంతమంది ప్రశ్నించినట్టుగా ఒక వార్త చెప్పుకురావడం కనబడుతుంది. మొత్తం మీద ఈ ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్‌గానే స్పందించింది. వాళ్ళకి ₹1,00,00,000 లెక్కన తీసేయడం, అందరికీ కూడా నష్టపరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం, ఈ విషయాలంతా చూస్తే ఒకంత ఊరటను కలిగించింది. ప్రభుత్వం అభివృద్ధి మాత్రమే కాదు, భద్రత వైపు కూడా నిలబడుతుందని చెప్పి మాత్రం కనబడుతుంది. తర్వాత ప్రధానమైన వార్తలుగా చూస్తే మన ఉప ముఖ్యమంత్రి గారు పంచాయతీలకి జవసత్వాలు, అదేవిధంగా నేడు గ్రామ సభలు మొత్తంగా చూస్తే మొత్తం 13,326 పంచాయతీలకి ఒక్కసారిగా గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. తన కాళ్ళ మీద స్వయం సమృద్ధి గ్రామాలుగా ఏర్పాటు కావడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. గ్రామ సభలు ఎందుకు నిర్వహిస్తా ఉన్నాం అంటే, మామూలుగా మన ఉపాధి హామీకి సంబంధించి గ్రామాల్లో బాగా కార్మికుల చేత పని చేయించడం కోసం, వాళ్ళకి 100 రోజులు పని ఇవ్వడం కోసం, ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కోసం ఆలోచించడం కోసం యువకుల్ని, మహిళల్ని, ప్రజలందరినీ ఈ సభలకు హాజరు కమ్మని చెప్పి మన ఉప ముఖ్యమంత్రి గారు
పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈరోజు తిరుపతి, కోడూరు ప్రాంతాలు సందర్శిస్తున్నారని తెలుస్తుంది. సెట్టిపల్లి భూముల విషయం కూడా చర్చకు వస్తున్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఆ విషయాలు మళ్ళీ చూద్దాం. సాక్షిలో ప్రధానంగా నిలువెల్ల నిర్లక్ష్యం అంటూ ఇచ్చారు. ప్రమాదం నుంచి పరిహారం దాకా సర్కారు తీవ్ర అలసత్వం, బాధిత కుటుంబాలకు కనీసం సమాచారం ఇవ్వలేని అసమర్థత, మీడియాలో చూసి తమ వారి కోసం తల్లడిల్లిన దైన్యం, హెల్ప్ లైన్ లేదు, కంట్రోల్ రూమ్ ఊసే పట్టలేదు, క్షతగ్రాతలను తరలించేందుకు అంబులెన్స్ కరువు, కాలిన శరీరాలతో కంపెనీ బస్సుల్లోని తరలింపు, అటువైపు కనీసం కన్నెత్తి చూడని అధికార పార్టీ నేతలు, రాత్రంతా వర్షంలోనే బాధిత కుటుంబాలు పడిగాపులు, పరిహారంపై స్పష్టమైన హామీ లేక సాయంత్రం వరకు నిలిచిన పోస్ట్ మార్టం, కూటమి సర్కారు కొలువు తీరాక పరిశ్రమల్లో తనిఖీలు బంద్, కాసుల కోసం కంపెనీల వద్ద సాగిల పడ్డ కూటమి నేతలు. మన మాజీ ముఖ్యమంత్రి ఆయన యొక్క పేపరు అసలు మొత్తం దాన్ని వేరే కోణంలో చూపించడానికే ప్రయత్నం చేశారు. గతంలో నేను ముందే చెప్పాను, గతంలో ఎల్జీ ఫార్మర్స్ లో జరిగినప్పుడు చాలా తీవ్రమైన పోరాటం తర్వాతనే అక్కడ నష్టపరిహారం ₹1,00,00,000 ప్రకటించారు. అది కూడా ₹1,00,00,000 ఇచ్చేసినాం కదా అని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా అక్కడ చనిపోయిన వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వాల కొంతమందికి. కాబట్టి ఇట్లా రాసేటప్పుడు సంతోషమే, నిజాలు రాస్తారు, రాయండి. అయితే అదే సందర్భంలో జరిగిన విషయాన్ని ₹1,00,00,000 ప్రకటించారు కదా, అదే ఒక్క మాట కూడా ఎక్కడ కనబడలేదు. ₹1,00,00,000 తీసిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించేసినారు. ప్రధానంగా దాన్ని కూడా ఎత్తి చూపించాలి. ₹1,00,00,000 ఇస్తామన్నారు. అదేవిధంగా తీవ్రం గాయపడిన వాళ్ళకి 50 లక్షలు ఇస్తామన్నారు. 25 లక్షలు స్వల్ప గాయాలైన వాళ్ళకి దాన్ని ఎక్స్పోజ్ చేయాలి కదా. ఆ విషయాన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఆ తర్వాత విషయానికి వచ్చినప్పుడు ఫోటోలు దిగేందుకే వచ్చినారని చెప్పేసి జనం జనరల్గానే మాట్లాడతారు, ఎవరినైనా మాట్లాడతారు. అది ఎక్స్పోజ్ చేశారు. సరే, ఓకే. ఆ తర్వాత నష్టపరిహారం చెల్లించే బాధ్యత కంపెనీది. ఇంకెవరు చెల్లిస్తారా? వారి నిర్లక్ష్యం ఎవరు చెల్లించాలి? నేడు ఫార్మా బాధ్యతలకు వైఎస్ జగన్ పరామర్శ. ఈరోజు జగన్ మాజీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి వాళ్ళతో జనంతో మాట్లాడతారంట. చంద్రబాబుది అనైతిక పాలన అంటూ మరో ఇది సీఎం ప్రోద్బలంతోనే టీడీపీ శ్రేణులు విధ్వంసం. వైఎస్ జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. తాజాగా తాడిపత్రి ఘటనే అందుకు నిదర్శనం. ఈ అరాచకాలు, దమనకాండాలు ప్రజల్లో ఎండగట్టాలి. ప్రతి కార్యకర్తకు తోడుగా నిలిచి అండగా ఉండాలి. నైతిక అవసరమైతే కోర్టుల దాకా వెళ్ళి న్యాయం జరిగేలా చూడాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు అని చెప్పారు. వక్ఫ్ బోర్డు బిల్లును వ్యతిరేకిస్తున్నాం. మామూలుగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చాలా విషయాల్లో మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఈ విషయంలో మాత్రం వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. మనకు తెలుసు కదా, వక్ఫ్ బోర్డులో ప్రైవేట్ వ్యక్తుల్ని, బయట వ్యక్తుల్ని చొప్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే ఈ బిల్లు తీసుకొచ్చినారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీన్ని వ్యతిరేకిస్తామని చెప్పేసి ఇండియా కూటమి చెప్పింది. అయితే అదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ కూడా చెప్పింది. ఆ తర్వాత ప్రధానంగా ఇసుకపై ఎరకాటం, దోపిడిపై జనాగ్రహంతో అధికార యంత్రాంగాన్ని బలిపెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం. జగన్ హయాం కంటే ఇప్పుడే రేటు ఎక్కువ అంటున్నారు. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఫీడ్బ్యాక్ వచ్చిందని వ్యాఖ్య. ఇక మిగిలిన నిల్వ 24,008 లక్షల టన్నులే. అంటే మామూలుగా ఉచిత ఇసుక అన్నారు. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, అదేవిధంగా అక్కడ శిస్తులు అవన్నీ కలిపితే వాస్తవంగా మన ప్రాంతాల్లో మాత్రం కొంత ఎక్కువగానే అనిపిస్తోంది ఇసుక. ఇంతకుముందు మామూలుగా 3,500, 3,000కు వచ్చేది మనకి ఇసుక ట్రాక్టరు. అయితే ఇప్పటికి కూడా 4,000కు కొన్ని ప్రాంతాల్లో తోలుతుంటారు. కాబట్టి ఈ పరిస్థితిని మన
ముఖ్యమంత్రి గారు గతం కంటే తగ్గిస్తామని చెప్పుకొస్తున్నారే కానీ తగ్గడం లేదనేది మాత్రం వాస్తవం. మరో ప్రధానమైన వార్త ప్రజాశక్తిలో వచ్చింది. రాష్ట్రం వాటాలో మినహాయింపు, రాజధాని రుణం. మనకి 15,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అది అప్పుగా అని చెప్పేసి అనుకున్నాం మొదటి నుండి. ఇప్పుడు కూడా అప్పే. అయితే మన రాష్ట్రానికి ఇస్తున్న డబ్బు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులోనే పట్టుకొని వాళ్ళే కట్టేస్తారు. అంతేగాని మనం కట్టే పని ఉండదు. మనకి ఇవ్వాల్సిన వాటాని వాళ్ళు కట్టుకుంటూ వస్తారు. ఆ తర్వాత ఇప్పుడు 3,000 కోట్ల రూపాయలు వెంటనే మనకు విడుదల చేశారని తెలిసింది. ఇది మనకి 15,000 కోట్లకు సంబంధించి అప్పుగా ఇస్తున్నారా, లేకపోతే కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందా అని చెప్పి అనుమానాలు పెద్ద ఎత్తున ఉండేది. వాస్తవంగా అప్పే. అయితే నేరుగా మనం కట్టే పని ఉండదు. కేంద్ర ప్రభుత్వం మన వాటా నుండి తీసి కట్టేస్తారు. అది అసలు విషయం. ఆ తర్వాత ప్రధానమైన వార్తల్లో ప్రజాశక్తిలో యుద్ధం పరిష్కారం కాదు. మన ప్రధానమంత్రి పోలాండ్కు వెళ్ళారు, మనకు తెలుసు. అదేవిధంగా ఉక్రెయిన్ పర్యటన కూడా ఈరోజు చేస్తారు. ఈ సందర్భంగా యుద్ధం పరిష్కారం కాదు, ఎప్పుడు ఏ సమస్యకి యుద్ధం పరిష్కారం కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశాల మధ్య తలెత్తుతున్న వివాదాలు, ఘర్షణలకు పరిష్కరించుకునే చర్చలు, సంప్రదింపులు, దౌత్య మార్గాల్ని ఆశ్రయించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆయన చెప్పుకురావడం ఈరోజు ప్రపంచానికి ప్రాధాన్యత కలిగిన అంశంగా మనకుంది. ఎందుకంటే ఎప్పుడు గొడవలు, యుద్ధాలు చేస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఇరాను, ఇజ్రాయెల్ మధ్య ఈ మధ్య సైనికంగా ఒక సమస్య వచ్చింది, యుద్ధం వచ్చేస్తుందనే అని ఒక వాతావరణం వచ్చింది. దానికి కూడా ఈ మన ప్రధానమంత్రి మాట కొంత ప్రాధాన్యత కలిగిందిగా మనకు కనబడుతుంది. అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనం ముట్టడి, పూర్తి సామర్థ్యంతో కర్మాగారాన్ని నడపాలని నినదించిన కార్మిక వర్గం 10 గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించారంట. ఈ ప్రజాశక్తిలో ఇది ఒక ప్రధానమైన వార్తగా ఉంది. స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యంతో నడపాలని డిమాండ్ చేస్తూ అడ్మిన్ భవనాన్ని కార్మికులు ముట్టడించారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్మికులు హాజరయ్యారు. అడ్మిన్ బిల్డింగ్లు ఎదురు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఏదేమైనా కానీ కేంద్ర ప్రభుత్వం ఒకానొక సందర్భంలో మన మంత్రి గారు వచ్చి దాన్ని రక్షిస్తాము, ప్రైవేటీకరించమని చెప్పినారు. అయితే అట్లా ఉండడం లేదు ఆచరణ విషయానికి వచ్చినప్పుడు. అందుకోసం ఉక్కు పరిశ్రమ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బైఠాయించడం జరిగింది. తర్వాత మనం కానీ చూసామంటే బెంగాల్ ప్రభుత్వం పైన సుప్రీంకోర్టు చాలా సీరియస్గా వ్యాఖ్యానించింది, ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు మనం జూనియర్ డాక్టర్ చనిపోవడం, దానికి సంబంధించి ఆ కేసుని నీరుగార్చేందుకు ప్రయత్నం చేశారనేది చెప్పుకొచ్చింది. అదే సందర్భంలో ఆమె పేరు, జూనియర్ డాక్టర్ పేరుని మామూలుగా నేరుగా ప్రస్తావించకూడదు. గతంలో కూడా మనం నిర్భయ కేసు విషయంలో కూడా అదే విధంగానే నిర్భయ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ డాక్టర్ పేరు అభయ కేసుగా పెట్టడం జరిగింది. ఆ కేసు నీరుగార్చేందుకు ప్రయత్నించారంటూ ఆక్షేపణలు. 30 ఏళ్లలో ఇట్లాంటి కేసు అసలు చూడలేదు అని చెప్పి సుప్రీంకోర్టు, 30 ఏళ్ల చరిత్రలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఇట్లాంటి కేసును చూడలేదంట. ధర్మాసనం చూడలేదని చెప్పింది. విధులకు హాజరవ్వాలని చెప్పి వైద్యుల్ని కోరింది. జూనియర్ డాక్టర్లు కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలని, సమ్మెని విరమించినట్టుగా ప్రకటించారు. ఇది ప్రధానంగా బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదన వినిపిస్తున్న న్యాయవాది కపిల్ సిబాల్, ప్రభుత్వం తీరును ఆక్షేపిస్తున్న సిజేఎస్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం. ఇది ప్రధానమైన వార్తల్లో మనకు కనబడుతుంది. ఆంధ్రజ్యోతిలో ఆదుకుంటామని చెప్పేసి రాశారు, సంతోషం. మామూలు అన్ని పత్రికలు వచ్చినట్టే దీంట్లో కూడా ₹1 నష్టపరిహారం, మిగతా 50-25 లక్షలు గాయాలు పడిన వాళ్ళకి ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత పొత్తు లాభం, ఇది ప్రధానమైన వార్తగా ఉంది ఆంధ్రజ్యోతిలో. ఏపీకి 2,500 కోట్లు తెలంగాణ నుండి
మనకి వచ్చింది, మనకు అకౌంట్లో పడింది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఇంతకు ముందు వరకు మాటలతోనే సాగింది. మాటలు కూడా సరిగ్గా సాగలా చాలా సందర్భాల్లో. అది హైదరాబాద్ ప్రాజెక్టులకు అసలు వడ్డీ చెల్లిస్తున్న ఏపీ 42% ఇవ్వాల్సిన తెలంగాణ రాష్ట్రం నాడు సహకరించిన కేసీఆర్ పట్టించుకొని మన ప్రభుత్వం అప్పుడు సమస్యకు పరిష్కారం చంద్రబాబు చొరవతో కేంద్ర ఆర్థిక శాఖ సూచనతో వ్యవహరించిన టీ సర్కార్ ఏపీ ఖాతాకు నిధులు బదిలీ. ఇది 2,500 కోట్లు మన ఖాతాలో పడింది, సంతోషము. ఆ తర్వాత పంచాయతీలకి జవసత్వాలు అంటూ ఈరోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. 13,326 గ్రామాలకు ఒక్కసారిగా జరగబోతుంది. కాబట్టి ఎట జరుగుతుందో చూడాలి. ఇదే సందర్భంలో మనకి గ్రామ సభల్లో ఈ ఉపాధి హామీ పనులకు సంబంధించి రైతులకి, భూస్వాములకి మన యొక్క కార్మికుల్ని పంపించడం, అదే ఖాతాలో ఇది వేసేస్తారని చెప్పి ప్రచారం జరుగుతాం. అయితే అట్ట జరిగితే మాత్రం నష్టం. సపరేట్గా పనులు వాళ్ళకి పని చేసినా పని లేని సందర్భాల్లో పని కల్పించే విధంగా చర్యలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే రైతులు భూస్వాముల ఖాతాలోనే ఈ పనులు కూడా వేసేస్తే ఆ తర్వాత పనులకి ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి అట్లా చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పుకొస్తుంటారు. కాబట్టి మీరు ఎప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మన ఏదో ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఇది ప్రజలందరిది మన ఛానల్. కాబట్టి ప్రజలందరి ఛానల్గా మనం మీరు కూడా నన్ను ఆ విధంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ కామన్ మ్యాన్ వాయిస్ నేను అందం.